ఇది ఆంధ్ర స్టైల్ కదా అత్తమ్మ? ఆంధ్రాలో ఇలా వంట సరిపడా ఉప్పు ఫస్ట్ చిన్న తర్వాత టమాటీలు 2 టమాటాలు చేపలు ఎంత ఉంటాయి? కేజీ ఉంటాయా? 1 కేజీ ఉంటాయా? కిలో ఉంటాయి. కిలో అంటే అన్నీ తీయాలి కదా. కిలో ఉంటాయి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయాలి. కలిపిపోయి హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు చేసుకునే విధానం ఈరోజు చూద్దాం. కారం సారిపోతే కొద్ది కారం అంటే చూసేసుకోవాలి. కారం ఎంత పడుతుంది ఏంటని తెలిసిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది. ఎప్పటిదప్పుడు అయితేనే బాగుంటుంది. ఏమంటే ఎవరు నేర్పించారు అత్తమ్మ నీకు? మీ అత్త నేర్పించిందా? అమ్మ నేర్పించిందా? అత్తమ్మ నేర్పించింది. అమ్మకైనా నేర్పించింది. అమ్మ ఇంటికి ఆడినప్పుడు అమ్మ, అత్తరింటికి వచ్చినప్పుడు అత్తమ్మ తోడుకోవడం నేర్పించారు. అదేంటి? మామూలు వాటర్ వేసుకోవాలి కొంచెం. అది చింతపండు నానబెట్టుకుని లాస్ట్లో వేయాలి. ఉడికిన తర్వాత వేసుకోవాలి. చింతపండు ఇప్పుడు పొయ్యి మీద గ్యాస్ వెలిగించి పెట్టుకోవడమే. స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది కర్రీ. చేపల కర్రీ ఆంధ్ర స్టైల్. ఇప్పుడు దాన్ని కాసేపు ఒక 10 నిమిషాలు పడుతుందా? అంతా మరిగిపోయింది కదా దగ్గరికి. అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేస్తే అయిపోయినట్టు. కర్రీ వేస్తాను. కొత్తిమీర వేస్తే ఆ టేస్ట్ వేరు కదా. అంతే ఫ్రెండ్స్, ఇంకా అయిపోయినట్టే. అయిపోయింది. దించిపోయి తినడమే. బాగుంటుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.